Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Matthew 10:31. ఈ రోజు మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనం నుండి తీసుకొనబడింది. Fear ye not, therefore ye are more value than many sparrows. మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. We know the context of Matthew chapter 10. మత్తయి సువార్త 10వ అధ్యాయం యొక్క సందర్భం మనకు తెలుసు. Jesus Christ was sending those apostles for ministry and giving them very important instructions. యేసుక్రీస్తు వారు అపోస్తలులను ఆయన పంపిస్తూ పరిచర్యకు పంపిస్తూ ప్రాముఖ్యమైనటువంటి కొన్ని సూచనలు ఇచ్చారు. He had been telling his 12 apostles ఈ 12 మంది అపోస్తలులతో ఆయన చెప్తూ ఉండినాడు that they will face terrible persecution as they preach his message to the world. ఈ లోకానికి ఈ వర్తమానాన్ని వాళ్ళు అందిస్తున్నప్పుడు భయంకరమైనటువంటి హింసలు ఎదుర్కొంటారు. He told them that they should not be afraid. అయితే మీరు భయపడవద్దని కూడా చెప్పాడు. One reason why they should not fear is that their all-powerful heavenly Father knows them. వారు భయపడకూడదు అనే దానికి ఆ చెప్పడానికి గల కారణం ఏమిటిదంటే వాళ్ళకి పరలోకపు తండ్రి వాళ్ళకు Powerful. సర్వశక్తిమంతుడైనటువంటి ఆ పరలోకపు తండ్రి వాళ్ళకు And he is paying attention to them. వాళ్ళ గురించిన ఒక పట్టింపు గమనిక ఉంది ఆయనకి. Things are not much changed even after 20 centuries. 20 శతాబ్దాలు గడిచిన తర్వాత కూడా పరిస్థితుల్లో ఏమంత మార్పు రాలేదు. Today also many evangelists who are preaching the gospel are persecuted and beaten. ఈ రోజు కూడా సువార్తను ప్రకటిస్తున్న సువార్థికులైన వారు అనేకులు వారు ఎడతెరిపి లేకుండా హింసలు ఎదుర్కొంటున్నారు, దెబ్బలు And తింటున్నారు. in some instances they are killed and becoming martyrs. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చంపబడ్డారు, హతసాక్షులుగా చేశారు. Even in our country some people are in jails. మన దేశంలో కూడా ఇంకా కొంతమంది చెరసాల్లో ఉన్నారు. But God cares all of us. అయితే దేవుడు మనందరిని గురించినటువంటి జాగ్రత్తలు తీసుకున్నాడు. God knows even a single sparrow falls to the ground. దేవుడు ప్రతి చిన్న పిచ్చుక కూడా నేల మీద పడే ప్రతి పిచ్చుకను ఎరిగి ఉన్నాడు ఆయన. Sparrows are of very little value. పిచ్చుకలు అనేవి అసలు చాలా తక్కువ విలువ, And they are very weak ఇవి beings. చాలా బలహీనమైనవి. In Matthew 10:29 says that మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం రాయబడింది. 2 sparrows are sold for 1 farthing. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా. Today the scientists are saying that many sparrows are dying just because of the electric waves that are being emitted from the cell phone towers. ఈరోజు శాస్త్రవేత్తలు వారు చెప్పే మాట ఏమిటిదంటే నేటి దినాన పిచ్చుకలు ఎక్కువగా అంతరించిపోతున్నాయి. కారణం ఏమిటిదంటే ఆ విద్యుత్ శక్తి వలన విడుదల అవుతున్నటువంటి ఆ తరంగాలను బట్టి, ఆ కారణాన్ని బట్టి ఈ సెల్ ఫోన్లు ఉపయోగించే ఈ తరంగాలను బట్టి అంతరించిపోయాయి. They are such weak creatures. అంత బలహీనమైనటువంటి జీవులు. Now Christ tells his disciples not to be afraid. ఇప్పుడు క్రీస్తు తన శిష్యులతో చెప్తున్న మాట భయపడకుడి. They are clearly more precious to God than birds are. ఎంత స్పష్టంగా మనం చూస్తే పక్షుల కన్నా పిచ్చుకల కన్నా ఎంతో శ్రేష్టమైన వారు. Many times in these morning meditations I was sharing with you that Jesus never promised us that there won't be any suffering in the ministry. అనేక పర్యాలు ఈ ఉదయకాల ధ్యానాల్లోనే నేను ప్రస్తావించాను. యేసుప్రభువు వారు ఎక్కడ కూడా ఈ లోకంలో నీకు సుఖ సౌఖ్యం ఉంటుంది, సజావుగా సాగిపోతుందని ఎప్పుడు చెప్పలేదు ఆయన. Oh, suffering in the ministry will be there. సేవలో శ్రమలు ఉంటాయి. Even he foretold that some of them may be killed. వారిలో కొంతమంది చంపబడతారని కూడా ముందుగా చెప్పాడు. Why? ఎందుకని? For preaching the good news about him to the world. ఎందుకని ఆయన గురించినటువంటి ఈ సువార్త లోకానికి మనం అందించేటప్పుడు. In fact, they are given explicit warning that troubles, trials, temptations and persecutions will come. ఇంకా చెప్పాలంటే ఇలాంటి కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, హింసలు ఇవన్నీ కూడా వస్తాయని ముందుగా హెచ్చరిక చేసినాడు. But today many false preachers are preaching that if we believe in Lord Jesus, అయితే ఈరోజు చాలా మంది తప్పుడు బోధకులు, అబద్ధ బోధకులు అంటారు కదా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే he will make you rich. ఆయన మిమ్మల్ని ధనవంతులుగా He will చేస్తాడు, bless you financially and health wise also. ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆశీర్వదిస్తాడని. They are making all false promises. ఇవన్నీ కూడా ఈ తప్పుడు అబద్ధపు బూటకపు వాగ్దానాలు They చేస్తారు. are talking about earthly and materialistic prosperity. వారు భూ సంబంధమైన వస్తు రూపకమైనటువంటి వృద్ధిని గురించి మాట్లాడుతారు. When Lord Jesus concentrated on eternal blessings, యేసుక్రీస్తు ప్రభువారు మరి నిత్యమైనటువంటి ఆశీర్వాదాలపైన ఆయన యొక్క గమనిక పట్టింపు ఉంటే these people are talking about earthly blessings. వీళ్ళేమో భూ సంబంధం వాటి గురించి మాట్లాడుతున్నారు. In John's Gospel 16th chapter, యోహాను సువార్త 16వ అధ్యాయంలో in the first 3 verses, Jesus said, మొదటి 3 వచనాల్లో యేసు ప్రభువారు చెప్పిన మాట, "These things have I spoken unto you, that you should not be offended. They shall put you out of the synagogues, yea, the time cometh, and whatsoever killeth you will think that he doeth God's service. And these things will they do unto you, because they have not known the Father, nor me." First 3 verses, John 16. యోహాను సువార్త 16వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నాను.
మీరు అభ్యంతరపడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగు చేదురు. Jesus' point is యేసుప్రభువు వారి యొక్క ఉద్దేశం ఏంటిదంటే, that the same God who notices when a sparrow dies will be paying attention to the struggles of his people. ఒక పిచ్చుక నేల రాలిపోయినప్పుడు ఆయన ఎంత పట్టింపు ఉందో ఆయనకి, అలాగే శ్రమలు ఇబ్బందులు గుండా వెళ్తున్న తన పిల్లలైన వారి గురించి అంతే జాగ్రత్త తీసుకుంటున్నాడు. Hardships are not a sign that God has forgotten us, ఈ కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు మర్చిపోయాడు అనే దానికి సూచనలు కావాలి. but they are moments to remember that he knows everything అయితే ఆయన సమస్తం ఎరిగి ఉన్నాడు అని మనం and తెలుసుకున్నటువంటి he is క్షణాలు. in control. ఆయన సమస్తం కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి. Therefore we need not be afraid of men. కాబట్టి మనుషులకు భయపడే అవసరం లేదు. మనం Also never distrust the providence of God. ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆ సదుపాయాలను అపనమ్మకంగా ఉండకూడదు. When his concern reaches to the valueless and weak creatures, the sparrows, చూడండి, ఎంతో విలువ లేనటువంటి బలహీనటువంటి ఆ పిచ్చుకల గురించి ఆయనకు అంత పట్టింపు ఉంటే we are more precious to him. మనం ఆయనకి మరింత ప్రశస్తమైన వారం. When God is so careful in maintaining the account of the hair of our head, దేవుడు మన యొక్క ప్రతి తల వెంట్రుల గురించి కూడా ఎంతో జాగ్రత్త వహిస్తూ వాటన్నిటిని లెక్కించి ఉన్నప్పుడు what about our lives? మన జీవితాల మాట ఏమిటి? He has much regard for the lives of men, మరి మనుషుల జీవితాల గురించి మరింత ఆయనకి పట్టింపు లక్ష్యం చేస్తాడు. especially for the lives of you and me who are his blood-born children. ప్రత్యేకించి నీ జీవితం నా జీవితం అంటే ఆయన రక్తం చేత కొనబడ్డ వారి జీవితాలు మరింత ప్రశస్తం. Out of all the children of God, దేవుని పిల్లలందరిలో కల్లా those who are called and commissioned to preach the everlasting gospel are more precious, నిత్యమైనటువంటి సువార్తని ప్రకటించడానికి కొరకు పిలువబడిన వారి జీవితాలు దేవునికి మరింత ప్రశస్తమైనవి. because they are involved in the interests of Christ and doing that job for the glory of God. ఎందుకనగా క్రీస్తు ఆశించిన వాటిని చేయాలనుకున్న ఆ పనిలో వీళ్ళు ఉన్నారు, ఆ పని చేస్తా ఉన్నారు. Not only that, they are doing it for the good of the immortal souls. అంతేకాకుండా వారు మచ్చమైపోయేటువంటి ఆ ప్రాణముల కొరకే ప్రయాసపడుతున్నారు. We are encroaching into the enemy's territory and bringing out few from Satan's grip. మన శత్రు సామ్రాజ్యంలోనికి మనం దూసుకొని పోయి కొంతమందిని ఆ సాతాను చేతులు నరకం నుండి మనం We విడిపిస్తున్నాం. are the apostles of the Lamb. మనము ఆ గొర్రె పిల్ల అపోస్తలుమై ఉన్నాం. Any man for that matter is very valuable. కాబట్టి ఆ విషయానికి వస్తే ఏ వ్యక్తి యొక్క ప్రాణమైన విలువైనదే. Being human, a being, a person is more valuable than many sparrows. మానవుడిగా ఒక మనిషిగా అనేకమైన పిచ్చుకల కంటే కూడా విలువైన వారు. Much more a Christian man, still more a disciple, even still more an apostle is more valuable. ఇంకా చెప్పాలంటే ఒక క్రైస్తవుడు, మరింతగా చెప్పాలంటే శిష్యుడైన వాడు అపోస్తలుల మాటకు వస్తే మరింతగా ఎంతో ఎక్కువగా దేవునికి విలువైన That's why Jesus Christ repeats the phrase, don't be afraid, thrice. అందుకని యేసు ప్రభువు వారు 3 సార్లు ఈ మాటను చెప్తున్నాడు, భయపడవద్దు. In verse 26, 26వ వచనంలో, verse 28, 28వ and వచనంలో, verse 31. 31వ వచనంలో. Remember, God cares about things we don't even notice. చూడండి, మనము పట్టించుకునేటువంటి వాటిని గురించి కూడా మరి దేవుడు ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు. Many times we don't think about them, about ourselves only. అనేకసార్లు మన గురించి మనకే ఆలోచన ఉండదు, But God takes care. కానీ దేవుడు జాగ్రత్తలు His తీసుకుంటాడు. eye is on the sparrow. ఆయన యొక్క దృష్టి పిచ్చుకల మీద కూడా ఉంది. Therefore, he watches me as well. కాబట్టి నన్ను కూడా ఆయన గమనిస్తూనే కాపు కాస్తున్నాడు. True enough, he does see the sparrow when it falls. నిశ్చయంగానే ఆయన కింద నేల రాలిన ప్రతి పిచ్చుకని కూడా ఆయన పట్టించుకుంటాడు. Remember, గుర్తుపెట్టుకోండి, the sparrow cannot and will not fall apart from the Father's will. ఈ పిచ్చుక తండ్రి చిత్తం లేనిదే ఒక్కటి కూడా నేల రాలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. The sparrow falls because the God willed it to fall. ఒకవేళ పిచ్చుక నేల రాలింది పడిపోయిందంటే మరి దేవుడు ఆ రీతిగా అది పడిపోవాలని ఆయన ఆశించాడు. And if he did not, the sparrow would never fall to the ground. ఒకవేళ ఆయన కానీ అట్లా తలంచకపోతే, ఆయన చిత్తము కాకపోతే ఆ పిచ్చుక నేల రాలదు. When we are the children of God, మనం దేవుని పిల్లలమైనప్పుడు troubles come to us sooner or later, today or tomorrow. కాబట్టి ఈ రోజైనా తర్వాత అయినా రేపైనా తప్పక ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొంటాం. Some people have a romantic notion that coming to Christ will solve all their problems. కొంతమంది ఎట్లాంటి ఆలోచన ఉంటుందంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయంటే ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకి. Not so. కాదు, అట్లా కాదు. Oftentimes the problems will increase. ఇంకా మనం చూస్తే అనేక పర్యాలు ఈ ఉన్న శ్రమలు కాస్త ఎక్కువ అవుతాయి. When you accept Christ, the enemy Satan won't be silent. నువ్వు క్రీస్తుని అంగీకరించినప్పుడు శత్రువైన సాతాను వాడు మౌనంగా ఉండడు. He uses all means to bring your faith and commitment down. కాబట్టి నీ విశ్వాసమును సన్నగిల్లడానికి, నీ ప్రతిష్టతలను దిగజారిపోయేటట్టు వాడు శాయశక్తులో ప్రయత్నిస్తాడు. God makes his rain to fall on just and the unjust. దేవుడు చూడండి నీతిమంతుల పైనను
మరి ఆ దుర్నీతి వాళ్ళ మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు. Since we are also human beings, మనం కూడా మనుషులమే కాబట్టి we are living in the same world. అదే లోకంలో జీవిస్తున్నాం. Whatever happens to the world happens to us also. లోకానికి ఏమి సంభవిస్తున్నాయో మనకి సంభవిస్తాయి. They get sick and we also get sick. వాళ్ళకి అనారోగ్యం వస్తుంది, మనం కూడా అనారోగ్యం పాలవుతాం. They lose their jobs, we also lose our వాళ్ళ jobs. ఉద్యోగాలు పోతాయి, మన ఉద్యోగాలు ఊడిపోతాయి. They get cancer and we also get cancer. వాళ్ళకి క్యాన్సర్ వస్తే మనకి క్యాన్సర్ Oh, వస్తుంది. they die, we also die. వాళ్ళు చనిపోతున్నారు, మనము It చనిపోతాం. is same for us as far as everyone else. కాబట్టి ప్రతి ఒక్కరి విషయంలో కూడా అదే సమానం, అదే జరుగుతుంది. Though we know the Lord, మనకు దేవుడిని మనం ఎరిగి ఉన్నాక we are not exempt from pain, loss and bereavements, etc. మరి నొప్పి, వేదన, బాధలు, దుఃఖం నుండి మనకేం మినహాయింపు లేదు. Never forget that He is seeing all these things. ఇవన్నీ కూడా ఆయన చూస్తున్నాడు అన్న సంగతి మర్చిపోతే. I don't number the hair of my head, but my God does. నేను ఎప్పుడు నా తల వెంట్రుకలు ఎన్నున్నాయో లెక్క పెట్టలేదు, లెక్క పెట్టజాలను, కానీ నా తండ్రి ఇవన్నీ లెక్క పెట్టున్నాడు. He is concerned about the minute details of my life. నా జీవితంలో ప్రతి చిన్న చిన్న విషయం గురించి క్షుణ్ణంగా ఎరిగి ఉన్నాడు. Even He ordains my steps. అంతేకాకుండా ఆయన నన్ను నడిపించేవాడు కూడా. Many times I don't bother about every step I take. అనేక పర్యాయాలు నేను వేసే అడుగు విషయంలో నేను పట్టింపు కలిగి ఉండను. Every step I will not bother. అంటే ప్రతి అడుగు విషయంలో నాకే పట్టింపు But ఉండదు. my loving Lord takes care of every step of mine. ప్రేమగల ప్రభు నేను వేసే ప్రతి అడుగుని ఆయన పట్టించుకుంటున్నాడు. He ordains it. ఆయన వాటిని నియమిస్తున్నాడు. You can see this happening in the lives of many biblical characters like Joseph, Daniel, Esther, Ruth, etc. బైబిల్లో అనేక మంది వ్యక్తుల జీవితాలు జరిగింది. యోసేపు, దానియేలు, ఎస్తేర్, అలాంటి వారి జీవితాలు జరిగిన What all happened in their lives, they are not accidental. వారి జీవితాల్లో ఏవి సంభవించినాయో అవి ప్రమాదవశాత్తు జరిగినవి Even in our lives also, nothing happens accidentally. మన జీవితాల్లో కూడా ఏది కూడా అనుకోకుండా ప్రమాదవశాత్తు జరగవు. Everything takes place under His supervision only. ప్రతిదీ కూడా ఆయన యొక్క ఆ అధికారంలోనే, ఆ పరిశీలన పర్యవేక్షణలోనే జరుగుతాయి. Jesus did not die for sparrows, యేసు ప్రభు వారు పిచ్చుకల కొరకు ఆయన మరణించలేదు, yet He cares for them. ఆయనను వాటి గురించి But పట్టించుకుంటున్నాడు. what about you and me who are created in His own image? ఆయన యొక్క స్వరూపంలో సృష్టించబడిన నీవు నేను, మనం ఆ సంగతి ఏమిటి? We worth more than many sparrows. అనేకమైన పిచ్చుకల కంటే మనం ఎంతో విలువైన. As a matter of fact, the value of all the sparrows of all the ages in the world is not equal to the value of one human soul. వాస్తవంగా చెప్పాలంటే అన్ని తరాలు యుగాలలో ఉన్న పిచ్చుకలు అన్నిటి ప్రాణంతో కూడా మానవుని ప్రాణాన్ని పోల్చుకుని దానికి సమానమైనది కాదు. All of them together is not equal to even one human soul. అవన్నీ కూడా కలిపిన ఒక మానవుని ప్రాణంతో సమానం కాదు. Jesus Christ suffered on the cross and shed His blood for us. యేసు ప్రభు శిలువ మీద ఆయన శ్రమ పడ్డాడు, ఆయన రక్తం He కార్చాడు, gave His body to be broken for us. శరీరము మన కొరకే నలగొట్టబడదని అప్పగించిన. We are not saved by perishable things like silver and gold. మనం నశించిపోయేటువంటి వెండి, బంగారం వాటి ద్వారా మనం We రక్షించబడ్డాం. are saved by the invaluable blood of Jesus. యేసుక్రీస్తు యొక్క విలువైనటువంటి రక్తం చేతనే మనము విమోచించబడ్డాం. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, worry for nothing. దేని కొరకు కూడా చింత చేయకూడదు. His eyes are always upon us. ఆయన దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంది. He knew every second of my life. నా జీవితంలోని ప్రతి సెకండ్ ని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. Truly, we are blessed to have this God as our Lord. నిశ్చయంగా అలాంటి ఆ దేవుడిని మన ప్రభువుగా కలిగినట ఇది ఎంతో గొప్ప ధన్యత. If He is your Lord, you are so safe in His hands. ఆయన నీకు ప్రభు అయితే ఆయన చేతుల్లో నువ్వు ఎంతో సురక్షితంగా ఉంటావు. By the way, before I close, అదే రీతిగా నేను ముగించే ముందు let me ask this question. ఒక ప్రశ్నను మిమ్మల్ని అడుగుతాను. Have you made this God as your Savior and Lord? ఈ దేవుణ్ణి నీకు ప్రభువుగా రక్షకుడుగా నువ్వు చేసుకున్నావా? If so, you are a blessed person. ఒకవేళ ఆ రీతిగా చేసుకున్నట్లయితే నీవు ధన్యుడే. If not, at least today, surrender your life to Him by confessing your sins before Him and be cleansed by His precious blood. లేకపోతే ఇప్పుడైనా కానీ నీ పాపములను ఒప్పుకొని ఆయన ఒక రక్తం ద్వారా కడగబడి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించు. Then you can become a blessed child of God. అప్పుడు నువ్వు ఎంతో ధన్యుడు, దేవుని యొక్క బిడ్డ అవుతావు. May God help you to take such a decision. ఇలాంటి ఒక తీర్మానం నువ్వు చేసుకునేలాగా దేవుడు నీకు సహాయం చేయను. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what a love you have shown towards us. ప్రభువా, మా ఎడల ఎంత గొప్ప ప్రేమను నువ్వు కనపరిచావు. Even though you have not died for the sparrows, you are caring the sparrows. పిచ్చుకల కొరకు నువ్వు మరణించలేదు, అయినా పిచ్చుకల గురించి పట్టించుకుంటున్నావు. Just now, as we have heard, all the sparrows of all the ages together are not equal to the soul of one human being. ఇప్పుడే ప్రభువా మేము చెప్పుకున్న ప్రకారం అన్ని తరాలు యుగాలలో ఉన్న
పిచ్చుకలన్నిటి ప్రాణాన్ని ఒక మనిషి యొక్క ప్రాణంకి సమానం కాదు. What a wonderful value thou hast given to ఎంత us. గొప్ప విలువని ప్రభా నువ్వు మానవునికి ఇచ్చావు. Lord, many times we worry for so many things. అనేక పర్యాయాలు ప్రభా ఎన్నో విషయాల గురించి చింత చేస్తుంటాం. Help us to be joyful because you are reminding us that we are more valuable than many sparrows. ప్రభా మేము అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులమైనటువంటి ఈ సంగతిని మేము జ్ఞాపకం చేసుకోవాలని Lord, we సహాయం are in thine hand. దేవా మేము మీ చేతిలో ఉన్నాం. We are in the most secure place. ప్రభా మేము ఎంతో అత్యంత భద్రంగా ఉన్న ప్రదేశంలో ఉన్నాం. Nothing can do any harm to us without your permission. ప్రభా నీ అనుమతి లేనిది ఏది కూడా ఎంత మాత్రం హాని చేయలేదు. Speak to us, O Lord. దేవా మాతో మాట్లాడండి. Strengthen our dear ones who are hearing this message. ఈ వర్తమానం వింటున్న ప్రియులను బలపరచండి. If anyone has not given their life to you, O Lord, help them to give their life unto you. ఎవరైనా ప్రభా వారి జీవితాన్ని నీకు అప్పగించకుండా ఉంటే ఇప్పుడే సమర్పించుకున్న సహాయం Help them to confess their sins and be washed in the blood of Christ. వారి పాపంలో ఒప్పుకొని క్రీస్తు రక్తం చేత కడగబడినట్లుగా చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.